సౌకర్యాలు ఇక్కడ ఉంటున్నాయి. డ్రగ్స్, పబ్స్, రేవ్ పార్టీలు, హుక్కా సెంటర్స్ అబ్బో ఒకటంటే ఎన్నెన్నో తమ జీవితాలను నాశనం చేసే మార్గాలు ఉన్నాయి. వాటన్నింటినీ ఏరుకోరి ఎంచుకొని మరీ బానిసలుగా మారిపోతున్నారు కుర్రగారు. ఇప్పుడు లిస్టులోకి స్నూకర్ డెన్స్ చేశారు. ఓ స్నూకర్ క్లబ్ పై రైడ్స్ దొరికిన పోలీసులకు దొరికిన వారంతా విద్యార్థులంటేనే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో స్నూకర్ క్లబ్స్, గులాములవుతున్న విద్యార్థులు, కాలేజీలకు బంక్ కొట్టి క్లబ్బుల్లో గప్చుప్గా నడుస్తున్న డాన్స్. యువతే దేశాభివృద్ధికి వెన్నుముక. యువశక్తి తలుచుకుంటే ఏదైనా చేయగలదు. కానీ నేటి యువత ఏం చేస్తోంది? ఆశయాలు మరచి తల్లిదండ్రుల ఆశలు గాలి కొదిలేసి జల్సాలు, విలాసాల కోసం పక్కదోవ పడుతున్నారు కొందరు యువతి యువకులు. తాత్కాలిక ఆనందం కోసం శాశ్వత సుఖాన్ని వదులుకుంటున్నారు. అమ్మా బాబులు సంపాదించింది అడ్డగోలు వ్యవహారాలకు తగలేయడమే కాకుండా ఈజీ మనీ కోసం నేరాలకు తెగబడుతున్నారు. పబ్స్, క్లబ్స్, రేవ్ పార్టీలు, హుక్కా సెంటర్లు ఎక్కడ చూసినా విద్యార్థులే కనిపిస్తున్నారు. 15 ఏళ్ల టీనేజర్ నుంచి 30 ఏళ్ల యువకుడి వరకు పబ్బులు, రేవ్ పార్టీలో ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. గంజాయి, కొకైన్, హెరాయిన్, ఓపియం వంటి డ్రగ్స్ వినియోగం గురించి అయితే చెప్పుకోవాల్సిందే లేదు. ఒక్కసారి తమను రుచి చూడమంటూ రకరకాల డ్రగ్స్ నోరేరుస్తుంటాయి. పార్టీ ఏదైనా మత్తు పదార్థాలు ఉండాల్సిందే అన్నట్టు తయారైంది పరిస్థితి. పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా ఎలాగోలా డ్రగ్స్ తీసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జీవితాన్ని నాశనం చేయడానికి 1 కాదు 2 కాదు, ఇవన్నీ రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి. డ్రగ్స్, పబ్స్, పార్టీలు దమ్మరో దమ్ములు చాలవనట్లు కొత్తగా స్నూకర్ కల్చర్ పట్టుకుంది మహానగరాన్ని. జనసంచారం ఎక్కువగా ఉండే ఏరియాల్లో రహస్యంగా స్నూకర్ డాన్స్ వెలుస్తున్నాయి. హుక్కా సెంటర్లో అప్పిచ్చి మరీ కుర్రాలను ఎలా చెడగొడతారో ఇక్కడ అంతే. కోరినంత అప్పులిచ్చి స్నూకర్ డాన్స్ విద్యార్థుల్ని వ్యసనాల ఊపిలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. స్నూకర్ చాలా మందికి తెలిసిన ఆటే. ఇప్పుడు ఈ ఖరీదైన ఆటను ఆడటం ఫ్యాషన్ గా, స్టేటస్ సింబల్ గా తయారైంది. స్నూకర్ డాన్స్ నిర్వహణకు అధికారుల అనుమతి తప్పనిసరి. నిబంధనలను ఉల్లంఘించడంలో ముందుండే అక్రమార్కులు ఎవరికి అనుమానం రాకుండా కుటుంబాలుండే అపార్ట్మెంట్లలో స్నూకర్ డెన్స్ తెరుస్తున్నారు. నగర నడిబొడ్డున ఉన్న రామ్నగర్ లో ఇలాంటి డెన్ ఒకటి వెలిసింది. సమాచారం అందుకన ముషీరాబాద్ పోలీసులు ప్రణాళిక ప్రకారం దాడులు చేశారు. 2 నిర్వాహకులతో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రుల సమక్షంలోనే వారి కౌన్సిలింగ్ ఇస్తామంటున్నారు పోలీసులు. వివరాలను పరిశీలించిన మీదట ఆ పిల్లలందరూ మైనర్ ఎవరు లేరు, మేజరే ఉన్నారు. కానీ నిర్వాహకులకు అక్కడ నడిపించడానికి ఎలాంటి అనుమతి లేదు. ఎక్కడి నుంచి పర్మిషన్ ఏం తీసుకోలేదు. అది సెల్లర్లో చట్టవిరుద్ధంగా నడుస్తుంది, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది. కాబట్టి శ్రీనివాస్ ప్లస్ జజిందర్ సింగ్ 2 పార్ట్నర్స్ దానికి వాళ్ళ మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ విషయంగా ఓవరాల్ కూడా పిలిపించడం జరిగింది. ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ ఉన్నారు. దగ్గరలో ఉన్న కాలేజెస్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఆ పిల్లల్ని వాళ్ళకి పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూడటానికి ఆటలా ఉన్నా ఇది జూదం లాంటిదే. 2 స్నేహితులు సరదాగా ఆటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత పందాలు కాసి డబ్బు పెట్టి ఆటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాను ఇది ఓ వ్యసనంలా మారుతుంది. ఒక్కో గేమ్ కు ఒక్కో రేట్ ఉంటుంది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పర్వాలేదు, డెన్ నిర్వాహకులే అప్పిస్తారు. మళ్ళీ గేమ్ విన్నయ్యాక ఆ బాకీ తీర్చేయచ్చన్నమాట. ఇలా ఆటగా మొదలయ్యే స్నూకర్ విద్యార్థుల జీవితాల్ని అంధకారం చేస్తుంది. చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు చేస్తున్నారు కుర్రాళ్లు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటము పిల్లలు దారి తప్పడానికి ఓ కారణం అంటున్నారు నిపుణులు.